మరి వాక్యంలోనికి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధులైన మా ప్రేమగల తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు ప్రభా మాకిచ్చినటువంటి ఇంత గొప్ప ధన్యతను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధ దేవ, మరి ఈ సమయంలో వాక్య ధ్యానములోనికి వెళ్ళనయ్యుటక ప్రభా, వినగలిగేటువంటి చెవులను, గ్రహించగలిగే మనసును తండ్రి మీరు మాకు దయచేయండి. వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరిచి, సరిచేసి, నడిపించమని ఈ సమయాన్నంతా మీ చేతులకు అప్పగిస్తూ మీరు మాతో ఉండమని మా ప్రభువును, మా రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరి ఈరోజు మన ధ్యానాంశము ప్రత్యక్షీకరణ. ప్రత్యక్షీకరణ అంటే మనల్ని మనము ప్రత్యక్షపరచుకోవడం. మరి ఇంగ్లీష్లో చూస్తే మనము మేనిఫెస్టేషన్ అనే వర్డ్ని మరి మనం చూస్తూ ఉన్నాం. అంటే మరుగు కాకుండా బయలుపరచబడడాన్ని ప్రత్యక్షీకరణ అని చెప్పేసేసి మరి మనము వాడడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ మనము మరి యోహాను సువార్త 12వ అధ్యాయము 27 నుండి 37 వచనాలు మరి ఏవైతే మరి మనం ఇందాక చదువుకున్నామో మరి ఆ వచనాలలో మనకి ఒక విషయం ఏమి బయలుపడుతూ ఉందంటే, యేసు ప్రభు వారు తన అంతిమ గడియ అంటే ఇంకా సిలువ వేయబడవలసినటువంటి సమయము ఆసన్నం అవుతూ ఉన్నదనేటువంటి విషయాన్ని అక్కడ శిష్యుల ఎదుట, అక్కడ సర్వ సమాజం ఎదుట, అక్కడ గ్యాదర్ అయిన వాళ్ళందరి మధ్యలో కూడా బయట పెడుతూ ఉన్నారు. అంటే మరుగు చెయ్యకుండా వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నారు. వారికి ప్రత్యక్షీకరిస్తూ ఉన్నారు. వాళ్ళకి చెప్తూ ఉన్నారన్నమాట. ఇక సమయం ఆసన్నమైనది. మనుష్య కుమారుడు ఇంకా నెట్టివేయవలసిన సమయం వచ్చింది. ఇంకా ఇప్పుడు మనుష్య కుమారుడు వెళ్ళిపోతాడు. ఇవన్నీ వచనాలు అక్కడ అన్ని మనము 27వ వచనం నుండి ఒకసారి చదువుకుంటే, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ కుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. మరి ఈ మాటను బట్టి యేసు ప్రభువారు ఏంటంటే తన యొక్క అంతిమ గడియ, ఇక సిలువ వేయబడేటువంటి సమయం ఆసన్నం అవుతున్నప్పుడు పలుకుతూ ఉన్నటువంటి మాటలు. అక్కడున్న శిష్యులు ఉన్నారా? వాళ్ళందరి ముందు నేను ఇలా మాట్లాడితే ఎట్లా? ఇవన్నీ మరి మనం అక్కడ గమనించట్లేదండి. మరి ప్రభువు వారు తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు. నాకు కలవరం అవుతూ ఉన్నది. నీకు ఇష్టమైతే ఈ సమయాన్ని తప్పిస్తావా? కానీ మళ్ళీ ఏం చేస్తున్నారు? సర్దుకుంటూ ఉన్నారు. అయినా నేను వచ్చింది ఈ పని చెయ్యడానికే కదా. ఈ మాట పలికినప్పుడు మరి కొంతమంది వక్రీకరిస్తారు కదండి. యేసు ప్రభువు చూడు ఎట్లా మాట్లాడిన, ఇంకా 5 ఏళ్ల శ్రమ. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మాట పలుకుతుండే సమయానికి మరి యేసు ప్రభువు వారు పూర్తి మానవ రూపాన్ని దాల్చినట్లుగా, మరి మన యొక్క పాప భారము ఆయన మీద మోపబడినట్లుగా, ఆయన ఇంకా మన యొక్క పాప భారాన్ని మోస్తున్నటువంటి ఆ సమయంలో ఆయన విశ్వాసములో కూడా మరి ఎంతో భారముతో ముందుకు సాగుతున్నట్లుగా, ఒకానొక సమయంలో బలహీన పడుతున్నటువంటి వ్యక్తిగా, అది మానవ సహజం కదండి. మనుష్యులకు ఉండేదే అది. మనం ఏంటి అంతవరకు ఏం చేస్తాం, బలంగా ఉన్నట్టే ఉంటాము. ఏదైనా కష్టతరమైనటువంటి పరిస్థితి రాగానే బలహీన పడిపోతూ ఉంటాం. అవిశ్వాసంలో పడిపోతున్నట్లుగా కనబడతాము. ఇక్కడ ప్రభువు వారు కూడా లిటరల్‌గా అదే పరిస్థితిలో చూస్తూ ఉన్నాం. ఏమంటూ ఉన్నారక్కడ? ఈ గడియ కుండా నన్ను తప్పించుము అని అంటూనే మరలా తనను తాను తన తండ్రిలో బలపరుచుకుంటూ ఉన్నారండి. మరి ఈ గడియ కోసమే కదా నేను వచ్చాను. కాబట్టి తండ్రి బలపరచు అన్నట్లుగా నీ 28వ వచనములో తండ్రి నీ నామమును మహిమపరచుము అని చెప్పేసి పలుకుతూ ఉన్నారు. ఆయన మన యొక్క పాప భారముతో బలహీనుడవుతున్నటువంటి సమయములో కూడా మరి ఎంతో బలముగా తన తండ్రితో ఏమంటారు, ఆ యొక్క ఇంటరాక్షన్ అనేది తెగిపోనివ్వలేదండి. హి వాస్ కంప్లీట్లీ బాండ్. హి వాస్ హ్యావింగ్ అ వెరీ స్ట్రాంగ్ బాండ్ విత్ హిస్
ఫాదర్ తన తండ్రితో మళ్ళీ అంటూ ఉన్నారు. ఏమని అంటే, నీ నామమునే మహిమపరచు. నేను ఈ కార్యం చెయ్యడానికే కదా ఈ లోకానికొచ్చాను. కాబట్టి దీనిని తీసివేయడం కాదు కానీ, ఇది జరగనివ్వు దేవా అని చెప్పి, మరి తనను తాను సమర్పించుకుంటున్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరక్కడ నిలుచుండిన వారందరూ చూస్తూ ఉండగా, తండ్రి కూడా ఆ మాటని ఏమంటారు? ఉరిమెను అన్న శబ్దం ద్వారా ఏం చేస్తూ ఉన్నారు? ఒక మాట తండ్రి కూడా పలుకుతూ ఉన్నారు. హ్మ్. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరిచెదను అని తండ్రి కూడా సమాధానమిస్తూ ఉన్నాడండి కుమారుడికి. మరి ఇది ఒక క్లిష్టమైన పరిస్థితి. మనుష్యులందరి పాప భారము మోయబడి శిలువ మరణానికి, అతి క్రూరమైన శిలువ మరణానికి అప్పగించబడడం అనేటువంటి ఆ భయంకరమైన పరిస్థితి సమీపిస్తున్న కొద్దీ, మరి ఇక్కడ కుమారుడు, తండ్రి ఇద్దరూ కూడా దే ఆర్ ఎట్లా అంటే ఒక ఏమంటారు డిఫికల్ట్ సిట్యుయేషన్ అది. అయినప్పటికిని కూడా వారు తండ్రి, కుమారుడు ఏకాత్మతో మరి మనుష్యులందరి మేలు నిమిత్తమై, సర్వ మానవాళి మేలు నిమిత్తమై వాళ్ళు ఈ కార్యాన్ని ముందుకు సాగిస్తూ, మరి అదంతా అందరూ అర్థం చేసుకునేలాగా వారి మధ్యలో ప్రత్యక్షీకరిస్తూ ఉన్నారు. వివరిస్తూ ఉన్నారు. మరుగు చేయకుండా అందరికీ తెలియపరుస్తున్నట్లుగా మరి ఇక్కడ చూస్తాం. కాబట్టి అక్కడున్న మనుషులందరికి అది అర్థమవుతుందా అండి? ఏమంటున్నారు వాళ్ళు? ఎవ్ కొంతమంది మాత్రము ఎవరో దేవదూత ఇతనితో మాట్లాడుతున్నారని కొంతమందంటే, కొంతమంది ఏమన్నారండి? ఉరిమెను అనేసారు. సింపుల్‌గా తీసి పడేశారు ఆ మాటని. అయినప్పుడు మరి యేసు ప్రభువారు అక్కడ చెప్తూ ఉన్నారు. ఈ శబ్దము నా కొరకు కాదు, మీ కొరకే వచ్చెను. 31 వచనంలో చూస్తాం. ఇంక అక్కడి నుండి ప్రభువారు వారికి చెప్తూ ఉన్నారు. ఏమని అంటే, ఈ లోకానికి తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు లోకాధికారి ఇంక బయటికెళ్ళిపోతాడు, త్రోసివేయబడును. భూమి మీద నుండి అక్కడ 32 వచనంలో, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును అని చెప్పి, తాను ఏ విధమైనటువంటి మరణాన్ని పొందవలసి ఉన్నదో మరక్కడి వారికందరికీ కూడా ప్రత్యక్షీకరిస్తూ ఉన్నారు. అక్కడ వారికి వివరిస్తూ ఉన్నారు. తెలియపరుస్తూ ఉన్నారు. అవంతా చెప్తూ ఉంటే ఈ జనసమూహము అవునా ప్రభువా! ఇలాంటిది జరుగుతదా అనే ఆలోచన లేదు కానీ ఏమంటూ ఉన్నారండి? 34 వచనంలో చూస్తాం మనమది. జనసమూహం ఏమంటుందంటే, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్య కుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? అసలు ఈ మనుష్య కుమారుడు ఈయన ఎవరు అని ఆయనను అడిగారంట చూడండి. వాళ్ళలో ఏంటి అంటే, ఈ యేసుక్రీస్తు వారే మనుష్య కుమారుడనే గ్రహింపు కూడా లేదు. మరి వాళ్ళు యేసుప్రభు వారు మరి తాను సేవ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అనేక సూచక క్రియలను చూసిన వారు. మరణించిన వారిని తిరిగి లేపడం చూశారు. బీదలకు సారీ గుడ్డివారికి కళ్ళివ్వడము. మరి మాట్లాడలేని వాళ్ళు మాట్లాడగలగడము. తర్వాత ఇంకెన్నో సూచక క్రియలు మరణించిన వారు తిరిగి లేపబడడము. మరి ఇలాంటి సూచక క్రియలు ఎన్నో చూసి కూడా మరి దేవుడు వాక్యాన్ని విని కూడా మరి ఎన్నో దేవుడు వారితో అనేక విషయాలు కూడా పంచుకున్నారు కదండీ! ఊరికే స్వస్థతలు ఇచ్చుకుంటూ పోలా. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలాంటి అర్హత కలిగి ఉండాలి? తన తండ్రి యొక్క గుణాలేంటి? హెవెన్లీ ఫాదర్ ఎలా ఉంటారని మరి బయలుపరిచినటువంటి వ్యక్తిని వాళ్ళు మనుష్య కుమారుడు అంటే వాళ్ళు ఆ వర్డ్ కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. క్రీస్తు మాతో ఉంటాడని తెలుసు. మీరు చెప్తున్న ఈ మనుష్య కుమారుడు ఎవరు అని చెప్పి ఎంతో అజ్ఞానంతో వారు మాట్లాడుతున్నట్లుగా మరి ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అప్పుడు మరి ప్రభువారు వారికి ఇంకా చెప్తూ ఉన్నారు. వెలుగు ఉన్నప్పుడే మీరు జాగ్రత్త పడండి. నేను చెప్తున్న మాటలు అర్థం చేసుకోండి అన్నట్లుగా మరి ప్రభువు వారు వారితో చెప్తున్నప్పటికిని కూడా వారు ఏం చేస్తూ ఉన్నారండి? 37 వర్స్‌లో చూస్తాము. యేసు ఈ మాటలు చెప్పి వారికి వెళ్ళి వారికి కనబడకుండా దాగియుండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను
వారాయన యందు విశ్వాసముంచరైరి. చూడండి, ఇన్ని సూచక క్రియలు, ఇన్ని మాటలు, పరలోక జ్ఞానమును మరి వారికి బోధించినప్పటికిని కూడా, అన్నీ విని, అన్నీ చూసి, అన్నీ చేసి కూడా చివరికి వారు ఏం చేస్తూ ఉన్నారండి? విశ్వాసముంచరైరి. ఆయన వారందరూ కూడా నమ్మలేనటువంటి స్థితిలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. అనేక మంది ఆయనని వెంబడించారు. ఆయన క్రియలను చూసారు. ఆయన చెప్పిన మాటలు విన్నారు. అబ్బా! ఆ నిమిషం ఎంత గొప్పవాడండి అని అనుకున్నారు కానీ, రాను రాను యేసు ప్రభువారు ఎప్పుడైతే తాను పొందవలసినటువంటి మరణమును గురించి, ఆయన తిరిగి లేచి ఇచ్చే రక్షణను గురించి, మరి ప్రజలందరినీ తన వైపు ఆకర్షించుకుంటాను, మిమ్మల్ని అందరినీ నేను రక్షణలో నడిపిస్తాను అని పలికినటువంటి మాటలను మాత్రము వారు అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో, విశ్వాసం ఉంచని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నామండి. మరి నిజంగా ఈ మాటలు ప్రభువారు మనతోటే మాట్లాడుతూ ఉన్నారా అనిపిస్తూ ఉంది. మరి నిజంగా మనం కూడా మన జీవితంలో ఎన్నో కార్యాలను చూస్తూ ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా ఎన్నో సార్లు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మనతోటే మాట్లాడుతున్నట్లు అనిపిస్తూ ఉంటదండి. ఈ వాక్యం చదివితే అబ్బా! దేవుడు ఈ మాట నాకే చెప్పాడా? నాతోటే మాట్లాడుతున్నారా అనిపిస్తది. మనం పరిశుద్ధ ఆలయంలో వెళ్ళినప్పుడు కూడా మరి దైవజనుడు పలికే వాక్యంని మరి మనం కాన్సంట్రేట్ చేసి వింటే, అలాంటి వాక్యాల ద్వారా కూడా అబ్బా! దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నారని మరి చాలా సార్లు అనుకుంటామండి. మరి అన్నీ అనుకోని మరి దేవుని ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో కూడా ఎన్నో అనుభవించి, చూసి కూడా మనము కూడా ఇంకా ఈ ప్రజల వలె, ఈ మనుష్యుల వలె విశ్వాసముంచరైరి అనే మాటని మరి మన విషయంలో ఎక్కడైనా ప్రభువారు పలుకుతూ ఉన్నారా? ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాలండి. మరి నిజముగా మనము అలాంటి త్రోవ తప్పిన వారమైతే ప్రభువారు మనల్ని సరిచేస్తూ ఉన్నారు. నేను నేర్పిస్తున్నాను కదా! నేను చెప్తున్నాను కదా నీకు! ఎందుకు నువ్వు ఇంకా అవిశ్వాసంలో ఉంటూ ఉన్నావని మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారండి. మరి మన విశ్వాసం ఎలా ఉంటూ ఉంది? మరి ఇన్ని సంవత్సరాల నుండి ఇన్ని మాటలు వింటూ, ఇన్ని ఒడుదొడుకులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. మన కుటుంబాల్లో కానివ్వండి, మన వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో ఏమంటారు, కష్టాలొస్తూ ఉన్నాయి, నష్టాలొస్తూ ఉన్నాయి, బాధలొస్తూ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ప్రభువారు మనకు తోడుంటూ మనల్ని నడిపిస్తూ ఉన్నారండి. నిజంగా నాకు కొన్ని సార్లు అనిపిచ్చేదనమాట. అసలు నాకు అవసరమా దేవా ఇంత అనారోగ్యము? ఇట్లా అసలు ప్రతిసారి ఎప్పుడు మాట్లాడినా ఆరోగ్యం, ఆరోగ్యం అనే మాట్లాడేలాగా అసలు ఇలాంటి స్థితి నాకు అవసరమా దేవా అని మరి నేను ప్రభువారిని ప్రార్థనలో ప్రశ్నించుకున్న రోజులు కూడా ఉన్నాయండి. అయితే దేవుడు నాకిచ్చినటువంటి జ్ఞానం ఏంటి అంటే, ఉంది, నీకు అనారోగ్యం ఉంది, కాదంటలేదు. కానీ అది నీకు ఏ విధంగా నిన్ను ఆపుతుంది? నువ్వు తినకుండా ఆగుతున్నావా? తాగకుండా ఆగుతున్నావా? తిరగకుండా ఆగుతూ ఉన్నావా? ఏం పని చెయ్యకుండా ఆగుతూ ఉన్నావు? నిన్నన్ని విధాలుగా నేను కాపాడుకుంటున్నాను కదా! నువ్వెందుకు ఆ రోగాన్నే ఎందుకు కాన్సంట్రేట్ చేస్తూ ఉన్నావు? నేను చేసే కార్యాలని నువ్వెందుకు ఆలోచించట్లేదని ప్రభువారు నన్ను గద్దించినట్లుగా మరి వాక్యం ద్వారా మాట్లాడారండి. అప్పటి నుండి నేను అడగడము మానేశానండి. ఎందుకిచ్చావు దేవా ఈ రోగం అవసరమా? కాదు. దీని నుండి నాకేం నేర్పిస్తున్నావు? నేను ఈ ఈ అనారోగ్యత అనే వర్డ్‌ని మీ సేవలో నేనెప్పుడు కూడా ఒక అడ్డుగా నేను చూయించొద్దు. నేను ఇక్కడ పనులు ఎలా యాక్టివ్‌గా చేసుకుంటున్నానో, మీ సేవలో కూడా నేను అలాగే యాక్టివ్‌గా ఉండాలి దేవా అని మరి నేను ప్రార్థన చేసుకొని ముందుకు సాగడం అనేది జరుగుతూ ఉందండి. మరి నిజంగా అలాగా ప్రభువారు మనతో ఎన్నో సార్లు వ్యక్తిగతంగా అట్లా క్లియర్‌గా వర్డ్స్ వినేలాగా ఒక మనిషి పక్కన కూర్చొని మనకి సమాధానం ఇస్తున్నట్లుగా మనతో మాట్లాడి బలపరుస్తూ ఉంటారండి. మరి ఆ విధంగా ఆ నిమిషము బలపరచబడ్డ మనము వి ఏబుల్ టు క్యారీ ఫార్వర్డ్? దానిని ముందుకు తీసుకెళ్ళగలుగుతూ ఉన్నామా? మళ్ళా సమస్య ఏదైనా రాగానే త్రోవ తప్పిన వారిగా, విశ్వాసముంచని వారిగా ఎక్కడైనా పడిపోతూ ఉన్నామా? ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నారండి. మరి, మరి ఇంకొక మనం కీర్తనల భాగం కూడా మరొక్కసారి మనం చూసుకున్నట్లయితే, మరక్కడ దావీదు మహారాజు
మరి యెహోవా నామమున ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి కీర్తనలు 25లో మరొకసారి చూస్తే, ఆ మొత్తం అధ్యాయంని కూడా మనం ఒక 3 భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చండి. మరి ఆ 3 భాగాలు ఏంటి అంటే, మొదటి 7 వచనాలు కూడా మరి దావీదు మహారాజు యెహోవా నామములో ఏమంటారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాపుదల కొరకు, క్షమాపణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారనమాట. మరి మొదటి 7 వచనాలు మరి మనం గమనించినట్లయితే, మరక్కడ కొన్ని మాటలు మాత్రం నేను చదువుతానండి. మొదటి వచనం నుండి, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మికయుంచియున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఇవన్నీ మాటలు పలుకుతూ మరి దావీదు మహారాజు యెహోవా దేవుని నామమున ప్రార్థన చేస్తూ ఉన్నారండి. మరి దావీదు గారి గురించి మనము మాట్లాడుకోగానే మరి అనేక విషయాలు మన ముందుకొస్తాయి. ఆయన జీవితంలో ఎన్నో కష్టతరమైనటువంటి స్థితులు ఎదుర్కొన్నారు కదండీ! మరి ఈ యొక్క 25వ అధ్యాయం కూడా మరి అలాంటి ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి సమయంలోనే రాసినటువంటి కీర్తనగా మరి దీనిని చెప్తూ ఉంటారండి. ఈ మొదటి 7 వచనాల్లో కూడా మరి యెహోవా దేవునిలో అతను మొరపెడుతూ ఉన్నాడు. నీ మార్గాలు నాకు తెలియజేయ్యా. మరి ఇంకేంటి నీ సత్యమును అనుసరింపజేసే నాకు ఉపదేశమును చెయ్యండి అని చెప్పి మరి దేవుని యొక్క నడిపింపు కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి దావీదు మహారాజు జీవితంలో చూసుకుంటే మరి ఆయన ఒక పశువుల కాపరి స్థాయి నుండి కూడా మహారాజు స్థాయికి వచ్చారు. మరి వచ్చి అక్కడ ప్రశాంతంగా ఉన్నారా అండి? లేదు. అనేక ఇరుకులు, ఇబ్బందుల గుండా ప్రయాణిస్తూ ఉన్నారు. అయినప్పటికిని కూడా మరి ఎక్కడా కూడా ఆయన యెహోవా దేవునిలో అతను అవిశ్వాసమును ప్రకటించినట్లుగా మనం చూడమండి. ప్రతిసారి కూడా దేవా ఈ పరిస్థితినిచ్చావు. నువ్వెంతో గొప్పవాడివి. ఇప్పుడు ఈ 25th చాప్టర్‌లో కూడా ఆయన ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటూ కూడా మరి దేవునిలో ఆయన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుంటూ ఉన్నారు. మరి మనము కొత్త నిబంధన గ్రంథంలో ధ్యానించాం. ఆయన శిష్యులు మరక్కడ ప్రజలందరూ కూడా మరి దేవుని కార్యాలను చూసారు. మేలులు చూసారు. అయినప్పటికిని కూడా వారు విశ్వాసం ఉంచలేకుండా ఉన్నారు. కానీ ఇక్కడ దావీదు మహారాజు శ్రమలను ఎదుర్కొంటూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? నీవు రక్షణకర్తవు. నీ నీ కృపాతిశయమును బట్టి నాకు జ్ఞానమును కలుగచేయండి. మీ మీ మా మీరు మీ నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెడుతూ ఉన్నానని దావీదు మహారాజు పలుకుతూ ఉన్నారండి. మరి అంతేకాదు కానీ ఈ కీర్తనలు మరి రెండో భాగంగా చూసుకుంటే 8-14 వచనాలండి. ఆ 8-14 వచనాల్లో మరి దేవుని యొక్క క్వాలిటీస్‌ని గురించి మరక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరి దేవుడు ఆయన ఏమంటున్నారు 8వ వచనంలో, యెహోవా ఉత్తముడును, యథార్థవంతుడునునైయున్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. అని ఇక్కడ యెహోవా దేవుడు యథార్థవంతుడు అనేటువంటి క్వాలిటీని మరి పలుకుతూ ఉన్నారు. మరి 9వ వచనంలో అంటారు, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన నడిపించే దేవుడిగా చూస్తూ ఉన్నాం. మరి ఇంకా అలాగే కృపా సత్య విషయములై మరి యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యములై ఉన్నవి అని మరి యెహోవా కృపా సత్యములను అనుసరించేవాడని మరి ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క
8-14 అంతా కూడా యెహోవా దేవుని యొక్క గుణాలను మరక్కడ దావీదు మహారాజు రాస్తూ ఉన్నారు. మరి 15 నుండి చివరి వరకు 15-22 వచనం వరకు కూడా మరలా అటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటి యెహోవా దేవునిని దగ్గర ఆయన ప్రార్థనా పూర్వకముగా నన్ను కాపాడయ్యా, నాకు సహాయము చెయ్యయ్యా అని మొరపెడుతున్నటువంటి విజ్ఞాపనలు మరిక్కడ చూస్తూ ఉంటామండి మనము. ఈ అధ్యాయం అంతా కూడా మరి దావీదు మహారాజు గారు ఆ విధంగా రాశారు. మొదటి 7 వచనాల్లో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా శత్రువులు నన్ను చూసి సిగ్గుపడనీయకుండా నన్ను కాపాడు అని అవన్నీ పలుకుతూ, మరి 8-14 వచనాల వరకు కూడా దేవుని యొక్క గుణాలను గురించి ప్రచురపరుస్తూ, మరలా 15-22 వచనాల వరకు మరలా అటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటి యెహోవా దేవుని నామమున ప్రార్థన చేస్తూ సహాయాన్ని అర్థిస్తున్నట్లుగా మరిక్కడ చూస్తూ ఉన్నాం. మరి చూడండి, ఈ యెహోవా దేవునిని దావీదు మహారాజు గారు ఎంతగానో హత్తుకొని జీవించినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి అటువంటి మనిషిని మనం ఇక్కడ దావీదు మహారాజుని చూస్తున్నట్లయితే, మరి కొత్త నిబంధన గ్రంథములో ఈ యేసు ప్రభు వారిని కళ్ళతో చూస్తూ, ఆయనతో నడుస్తూ, ఆయన పలికిన మాటలన్నీ వింటూ, ఆయన చేసిన కార్యాలన్నీ చూస్తూ కూడా వారు ఏంటి పరలోక జ్ఞానంలో మరి ఆయన ఎత్తబడవలసినటువంటి సమయం దగ్గరకు వస్తుంది. మనమందరం కూడా రక్షించబడవలసినటువంటి సమయం దగ్గరకు వస్తుంది. ఆయన శిలువ మరణం ద్వారా మనకి రక్షణ అనే విషయాన్ని మరి ప్రభువారు అక్కడ చెప్తుంటే మాత్రం వారు విశ్వాసం ఉంచని వారిగా కనబడుతూ ఉన్నారండి. మరి ఉదయకాల సమయము ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మన జీవితంలో ఎక్కడైనా అటువంటి అర్థం చేసుకోలేని తనం ఉన్నట్లయితే, ఇంకా విశ్వాసం ఉంచని స్థితి ఏదైనా ఉన్నట్లయితే, మరి ప్రభువారు మనకు కూడా బయలుపరుస్తూ ఉన్నారు. ఏమవసరం అండి, మరి నిన్నటి రోజున మరి మేరీ సిస్టర్ కూడా వాక్యం పంచుకున్నారు కదా. మరి కుమారుడు తండ్రి ఎడల ఎంతో విధేయత కలిగి ఉన్నారు. మరి తన తండ్రి ఎందు నిమిత్తమైతే ఆయనని ఈ లోకానికి పంపించారో ఆ కార్యము ఖచ్చితంగా జరిగించారు. అటువంటి విధేయత కలిగినటువంటి కుమారుడిగా మరి యేసు ప్రభు వారిని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి గొప్ప తండ్రిని కలిగి అటువంటి మనం ఎలాంటి విధేయత కలిగి ఉంటూ ఉన్నామండి. మరి మనకి ప్రభువారు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞలను మనం అనుసరించగలుగుతూ ఉన్నామా? ఆయన మాట్లాడేది మనం అర్థం చేసుకునే స్థితిలో ఉంటూ ఉన్నామా? లేదా ఇంకా విశ్వాసం ఉంచరైరి అనే మాటనే పలికేలాగా ఉంటూ ఉన్నామా? మనల్ని మనము పరీక్షించుకొని బలపరుచుకోవాలండి. దేవునిలో మనం బలపరచబడాలి. మరి నిజంగా దేవా, నేను ఈ పరిస్థితిని చూసి భయపడిపోయాను దేవా, అందుకనే నేను వెనక్కి వెళ్ళిపోయాను, నన్ను క్షమించు దేవా అని మనల్ని మనము మరి ప్రభువారిలో తిరిగి కట్టుకోవాలి అని చెప్పేసి ప్రభువారు నేర్పిస్తూ ఉన్నారు. మరి ఇంకొక మాట అండి, మరి యెహెజ్కేలులో మరి మనం చూసుకున్నట్లయితే అక్కడ మరి దేవుడు తన యొక్క రెస్టోరేషన్ తిరిగి కట్టి ఏక జనముగా అందరినీ ఒకే జనంగా చేస్తాను, అందరికీ ఒక్కడే రాజుగా ఉంటాడు. మరి అతనే ఇక్కడ మనం చూస్తామండి ఆ మాట. మరి ఆ రాజు యొక్క ఆజ్ఞలను ప్రతి ఒక్కరూ అనుసరిస్తారు అని. మరి 24వ వచనము, నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికీ కాపరి ఒక్కడే యుండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఏంటంటే వర్డ్ ఆచరింతురు అనే మాటని మరి ఇక్కడ పలుకుతూ ఉన్నారండి. మరి రాజ్యం అంతా కూడా ఒకటిగా చేయబడి వాళ్ళందరూ దేవుని ఆజ్ఞలను అనుసరించే వారిగా, దేవుని వైపు తిరిగే వారిగా ఉంటారు అని చెప్పేసేసి మరి యెహోవా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజముగా మనము ఆ విధముగా కట్టబడినటువంటి జనాంగముగా, దేవునిలో కట్టబడినటువంటి జనాంగముగా, మరి ఆయన ఆజ్ఞలను అనుసరించే జనాంగంగా మరి మనము ఉండాలని, ఉంటున్నామా లేదా చూసుకోండి అని ప్రభువారు మనతో ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నారండి. మరి నిజంగా ఈ వాక్యాన్ని మనం
చదివినప్పుడు మనలో ఒక రియలైజేషన్ అనేది రావాలి. దేవుడైతే ప్రత్యక్షీకరించుకుంటూ ఉన్నారు. మరి అక్కడ ఆ యొక్క సందర్భంలో యోహాను సువార్తలో మరి మనం చదువుకున్న ఇ నాన్న ఏదో సౌండ్ వస్తుంది బేటా. అమ్మ వినబడుతుందా అండి? ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందా అండి? ఏం లేదక్కా. సారీ. ఓకే. మరి ఆ యోహాను సువార్తలో మరి మనం చదువుకున్నప్పుడు మరి అక్కడ ఆ యొక్క శిష్యుల మధ్యలో అక్కడి జనాంగం మధ్యలో ప్రభువారు చెప్తున్నటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించలేక విశ్వాసం ఉంచలేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి మనకి నేర్పిస్తున్నటువంటి మాటలను బట్టి మనం ఇంకా ఎక్కడైనా మార్చుకోవాలా? ఇంకా ఎక్కడైనా మనం వలసి ఉన్నదా అని మనకైతే దేవుడు అట్టి జ్ఞానాన్ని దయచేశాడండి. మరి అట్టి జ్ఞానం కలిగి ఉన్న మనము మరి ఏ విధముగా ముందుకు సాగాలో, మరి దేవుని నామంలో మనం కూడా ప్రార్థన చేసి, మరి దేవుని జనాంగముగా మనం కట్టబడిన వారమై, మరి దావీదు మహారాజు ఏ విధంగా విజ్ఞాపన చేశారో, మరి మనము కూడా అట్టి విజ్ఞాపన చేసేవారిగా ఉండాలని ప్రభువారు మనల్ని కోరుతూ ఉన్నారు. మరి నిజంగా దావీదు మహారాజు ఎంతో గొప్పగా కదా! దేవుని యొక్క క్వాలిటీస్‌ని కూడా మరి అక్కడ పలుకుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే స్తుతిస్తూ దేవుని నామమున ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి మనము కూడా దేవుని గురించి జ్ఞానము కలిగినటువంటి మనము యేసు ప్రభువు వారు ఎందు నిమిత్తము శిలువ మరణం పొందవలసి వచ్చిందో తెలిసినటువంటి మనము మరి ఆయన పొందినటువంటి మరణము, మరి ఆయన చేసినటువంటి త్యాగానికి తగ్గట్టుగా మరి మనం నిజంగా రక్షింపబడిన వారముగా, దేవుని యొక్క జనాంగముగా, ఆయన కట్టడలను అనుసరించే వారముగా ఉండాలని మరి ప్రభువారు మనకి హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం ఇంకా తెలియపరిచే స్టేజ్‌లో లేమండి. ఇది మనము ఆజ్ఞలాగా తీసుకోవాలని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా ఎక్కడైనా విశ్వసించని వారిగా ఉంటే, ఇంకా సరిచేయబడని వారిగా ఉంటే, మరి ఈ మాటలతో దేవుడు మనల్ని బలపరుస్తూ, మరి దావీదుకు సహాయము చేసిన దేవుడు, ప్రతి విపత్కర పరిస్థితి నుండి దావీదును తప్పించిన దేవుడు, మనకు కూడా సహాయము చేస్తానని వాగ్దానము చేస్తూ, మనల్ని కూడా సరిచేసుకోమని హెచ్చరిస్తూ, నడిపిస్తూ ఉన్నారు. మరి ఆ విధముగా మరి ప్రభువారు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మాటలనన్నిటినీ కూడా మనము ఆయన కట్టడలను కూడా మనమందరము అనుసరిస్తూ, దావీదు మహారాజు వలె విజ్ఞాపన చేస్తూ, దేవుడు మనకి ప్రత్యక్షీకరించినటువంటి ప్రతి విషయాన్ని కూడా నెమరు వేసుకుంటూ, సరిచేసుకుంటూ, దేవునిలో ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.